చందమామ కథలు. దొంగను పట్టిన దొంగ. రామాపురంలో పట్టపగలే అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. కానీ రాజభటులకు దొంగను పోల్చడం చాలా కష్టమైంది. ఎందుకంటే దొంగ నగరంలోని వేరువేరు ప్రాంతాలలో ఒకే కాలంలో దొంగతనాలు చేస్తున్నట్టు కనబడ్డాడు. వాడి కోసం ఎక్కడ మాటు వెయ్యాలో రాజభటులకు తెలియలేదు. దానికి కారణం దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఇద్దరు గజ దొంగలు, భీమన్న గంగన్న అనేవాళ్ళు. ఇద్దరు చోర విద్యలో సిద్ధహస్తులు కావటంతో తోడు దొంగలుగా పనిచేయడానికి ఆ ఇద్దరికి ఇష్టం లేకపోయింది. అయితే ఒకరు మరొకరికి ప్రతిబంధకంగాను పోటీగాను ఉండటం వల్ల ఒకరిని ఒకరు ఎలా అనగార్చాలా అని చూస్తున్నారు. దొంగను పట్టడం తనకు సాధ్యం కాదని తోచిన రాజు దొంగను పట్టి ఇచ్చిన వాడికి 10,000 వరహాలు బహుమతి ఇస్తానని చాటింపు వేయించాడు. వెంటనే భీమన్న గంగన్న మారువేషాలలో రాజు వద్దకు వెళ్ళి ఒకరి ఆచూకీ మరొకరు తెలియబరిచారు. ఆ విధంగా ఇద్దరు దొరికిపోయారు. బహుమతి ఎవరికీ చెందలేదు.